నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను సిరాజ్. సాధారణంగా మన ఇంట్లో వంటింట్లో ఏ నూనె వాడుతూ ఉంటాం? సూపర్ మార్కెట్కి వెళ్తే ఎక్కువగా కనిపించేటువంటి పేర్లు ఫార్చ్యూన్, ఫ్రీడమ్. ఈ రెండు ఒకప్పుడు పూర్తిగా ఇండియన్ బ్రాండ్సే. కానీ ఫార్చ్యూన్ ప్రారంభించింది అదానీ గ్రూప్, ఫ్రీడమ్ ను స్టార్ట్ చేసింది హైదరాబాద్ కు చెందినటువంటి జెమినీ ఆయిల్స్. ఫార్చ్యూన్ దేశంలో లార్జెస్ట్ ఎడబుల్ ఆయిల్ బ్రాండ్ కూడా ఉంటుంది, మీకు తెలియంది కాదు. కానీ ఫ్రీడమ్ సౌత్ ఇండియాలో నెంబర్ 1 ఆయిల్ బ్రాండ్. ఎప్పటికప్పుడు ఈ రెండు బ్రాండ్స్ మధ్య గట్టి పోటీ కనబడుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. ఈ రెండు బ్రాండ్స్ కూడా స్టార్స్ కావడం వెనుక చాలా కథే ఉంది. సింగపూర్కు చెందినటువంటి బెల్మారా ఇంటర్నేషనల్, అంటే ఇండియన్ బ్రాండ్స్గా పుట్టినటువంటి ఫార్చ్యూన్, ఫ్రీడమ్, ఇవి రెండు కూడా సింగపూర్ కంపెనీ చేతుల్లోకి ఎలా వెళ్ళాయి? గౌతమ్ అదానీ లాంటి బిజినెస్ దిగ్గజం ఫార్చ్యూన్ లాంటి భారీ బ్రాండ్ను ఎందుకు అమ్మేశారు? అసలు ఇండియన్ ఎడిబుల్ ఆయిల్ బిజినెస్ను సింగపూర్ కంపెనీలు ఎలా కంట్రోల్ చేస్తున్నాయి? ఇందులో 2 స్టోరీస్ ఉంటాయి, వాటికి లింకు కూడా ఉంటుంది. ఆ స్టోరీస్ ఏంటనే తెలియాలి అంటే ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. 1990లో అదానీ అగ్రి కమిటీస్ అండ్ లాజిస్టిక్స్ బిజినెస్ చేసేవారు. అంటే గుజరాత్లో ఆయనకున్నటువంటి పోర్టుల ద్వారా విదేశాల నుంచి అగ్రి ప్రొడక్ట్స్ను ఇంపోర్ట్ చేసుకొని వాటిని ఇండియాలో లోకల్ కంపెనీలకు అమ్ముతూ బిజినెస్ చేసేవారు. అయితే ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ఎడబుల్ ఆయిల్ కంపెనీలు అదానీ పోర్ట్స్ నుంచి ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకొని దానిని రిఫైన్ చేసి ఇండియాలో ఎక్కువ లాభాలకు అమ్ముకునేవారు. ఇది గమనించినటువంటి గౌతమ్ అదానీ విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసినటువంటి రా ఆయిల్ లోకల్ కంపెనీలకు అమ్మకుండా తానే సొంతంగా ఆయిల్ రిఫైనరీని స్టార్ట్ చేసి డైరెక్ట్గా కస్టమర్స్కి కుకింగ్ ఆయిల్ను అమ్మాలని డిసైడ్ అయిపోయారు. కానీ ఇక్కడ బిజినెస్లో ఆయనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. అందుకే సింగపూర్కు చెందినటువంటి బెలమరా ఇంటర్నేషనల్ అనేటువంటి ఒక కంపెనీతో అదానీ పార్ట్నర్షిప్ చేసుకొని అదానీ 1999లో అదానీ బెలమరా లిమిటెడ్, అంటే AWUL అనేటువంటి పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ బెలమరా అనేది ప్రపంచంలోనే 1 ఆఫ్ ది లార్జెస్ట్ ఎడబుల్ ఆయిల్ కంపెనీ. ఈ కంపెనీ ఎన్నో దేశాల్లో ఆయిల్ బిజినెస్ కూడా చేస్తుంది. సో ఈ డీల్ వల్ల అదానీ కంపెనీ ఇండియాలో ఎడబుల్ ఆయిల్ తయారు చేయడానికి కావలసినటువంటి టెక్నాలజీ, అదేవిధంగా ఇన్ఫ్రా, ఈ మొత్తాన్ని కూడా సింగపూర్లో ఉన్నటువంటి బెలమరా కంపెనీ సప్లై చేస్తూ వచ్చింది. ఫైనల్గా 2000 సంవత్సరంలో గౌతమ్ అదానీ AWUL కంపెనీ అండ్ ఫార్చ్యూన్ అనేటువంటి ఒక బ్రాండ్ను అదానీ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ అప్పట్లో ఇండియన్ కస్టమర్స్ ప్యాకేజింగ్, కుకింగ్ ఆయిల్కు దూరంగా ఉండేవారు. కేవలం లోకల్ స్టోర్లో దొరికేటువంటి లూజ్ ఆయిల్స్ను మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండేవారు. కానీ ఇది గమనించినటువంటి అదానీ కంపెనీ ఫస్ట్ వాళ్ళ ఫార్చ్యూన్ బ్రాండ్ యొక్క డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను బాగా పెంచుకొని ఇండియాలో ఉన్నటువంటి ప్రతి మారుమూల గ్రామంలో కూడా ఫార్చ్యూన్ బ్రాండ్ అందుబాటులో ఉండేలా ప్లాన్ చేశారు. అంతేకాకుండా మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైనటువంటి ఆయిల్ను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అందుకే ఈ కంపెనీలు డిఫరెంట్గా ఆయిల్ ప్రొడక్ట్స్ను, అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి, గ్రౌండ్ నట్స్ ఆయిల్ కానివ్వండి, రైస్ బ్రాండ్ ఆయిల్ వంటి బ్రాండ్లను లాంచ్ చేయడం జరిగింది. ఇలా దీన్ని చేయడం వల్ల స్లోగా ఈ కంపెనీ మొత్తం మీద నమ్మకం పెరిగిపోయి పలు ఫార్చ్యూన్ బ్రాండ్లను యూజ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. దీంతో ఈ కంపెనీ టీవీ యాడ్స్ ద్వారా చేసినటువంటి ఎమోషనల్ మార్కెటింగ్ అంటూ ఉంటాం. సో ఈ మార్కెటింగ్ ద్వారా 2010 వరకు, అంటే ఈ బ్రాండ్ లాంచ్ చేసినటువంటి 10 ఏళ్లలోనే లార్జెస్ట్ ఎడబుల్ బ్రాండ్గా మారిపోయింది. అయితే ఇక్కడ మీకు మరో స్టోరీ చెప్పాలి. 1999లో అదానీ ఫార్చ్యూన్ బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు దక్షిణ భారతదేశంలో మరో వ్యక్తి కూడా ఉన్నారు. కుకింగ్ ఆయిల్ బిజినెస్ స్టార్ట్ కూడా చేశారు. ఆయనే మిస్టర్ ప్రదీప్ చౌదరి. ఇతను ఐటీసీ కంపెనీ ఆయిల్ బిజినెస్లో ఎన్నో ఏళ్ల పాటు పనిచేసి ఆ బిజినెస్లో మంచి అనుభవాన్ని కూడా సంపాదించారు. అంటే 2000 సంవత్సరంలో ప్రదీప్ చౌదరి సొంతంగా ఒక ఎడబుల్ ఆయిల్ కంపెనీని స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ డైరెక్ట్గా స్టార్ట్ చేయకుండా సింగపూర్కు చెందినటువంటి బెలమరా ఇంటర్నేషనల్ అనేటువంటి కంపెనీతో పార్ట్నర్షిప్ చేసుకున్నాడు ఈయన కూడా. అంటే 2001లో ఎల్మర్ ఆయిల్ అండ్ ఫ్యాట్స్ అనేటువంటి ఒక కంపెనీని కూడా స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ సన్ఫ్లవర్ ఆయిల్ను తయారు చేస్తూ ఆధార్ అనేటువంటి బ్రాండ్ నేమ్తో సౌత్ ఇండియాలో అమ్ముతూ బిజినెస్ చేసేది. ఇక్కడ మీరు గమనిస్తే అదానీ యొక్క కంపెనీతో పార్ట్నర్షిప్ చేసినటువంటి అదే బెలమరా కంపెనీ ప్రదీప్ చౌదరితో కూడా పార్ట్నర్షిప్ చేసి గుజరాత్ ఫార్చ్యూన్ బ్రాండ్ను ఆంధ్రప్రదేశ్లో ఆధార్ అనేటువంటి బ్రాండ్ను లాంచ్ చేసింది. అలా 2001 నుంచి 7 వరకు ఈ రెండు కంపెనీలు బాగానే బిజినెస్ చేసుకున్నాయి.
కానీ 2008లో బెలమరా కంపెనీ ఇండియాలో ఉన్నటువంటి 2 బిజినెస్లు కలిపేయబోతున్నట్లు ఒక ప్రపోజల్ను తీసుకువచ్చింది. అంటే గౌతమ్ అదానీ చేసినటువంటి ఫార్చ్యూన్ అలాగే ప్రదీప్ చౌదరి స్టార్ట్ చేసినటువంటి ఆధార్ బ్రాండ్ను కలిపేసేటువంటి ఒక బిజినెస్గా మార్చబోతున్నట్లు అనౌన్స్ కూడా చేసింది. కానీ పార్ట్నర్షిప్లు పనిచేయడంలో ఇష్టం లేని ప్రదీప్ చౌదరి ఆధార్ కంపెనీని కూడా అదానీకి అమ్మేశారు. ఆ తర్వాత 2009లో ప్రదీప్ చౌదరి సొంతంగా జెమినీ ఎడబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ పేరుతో ఈ కొత్త కంపెనీని స్టార్ట్ చేసిన బ్రాండే ఫ్రీడమ్ ఆయిల్. నిజానికి ఒక కొత్త బ్రాండ్ను మార్కెట్లోకి తీసుకువెళ్ళి కస్టమర్స్కి అమ్మాలంటే అది చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఫ్రీడమ్ బ్రాండ్స్ చాలా ఈజీగా కస్టమర్స్లోకి వెళ్ళిపోయింది. దీనికి ప్రధాన కారణం ప్రదీప్ చౌదరి ఫ్రీడమ్ను స్టార్ట్ చేయకముందు ఆధార్ అనేటువంటి బ్రాండ్ను రన్ చేయడమే. ఆ బ్రాండ్కు పనిచేసినటువంటి డీలర్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు కానివ్వండి, ఇక్కడే మెయిన్ రోల్ పోషించారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆయిల్ ప్యాకేజీల మీద ఉన్నటువంటి బ్రాండ్ నేమ్ మారిందే తప్ప ఆయన బిజినెస్లో ఎలాంటి మార్పు లేదు. అంటే ఫ్రీడమ్ బ్రాండ్స్ను ఫాస్ట్గా విస్తరించడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాకినాడ అండ్ కృష్ణపట్నం ఏరియాల్లో ఉన్నటువంటి ఈ కంపెనీ రిఫైనరీలను ఎస్టాబ్లిష్ చేసి అక్కడి నుంచి బల్క్గా ఫ్రీడమ్ ప్రొడక్ట్స్ను చేస్తూ ఉంది. అంటే ప్రదీప్ చౌదరి తన బిజినెస్ను విస్తరించేటువంటి క్రమంలో ఈ కంపెనీలో తనకున్నటువంటి వాటాను క్రమంగా తగ్గించుకుంటూ వచ్చేశారు. ఇందుకు ఉదాహరణ 2014లో సింగపూర్కు చెందినటువంటి గోల్డెన్ అగ్రి రిసోర్స్ అనేటువంటి కంపెనీ జెమినీ ఆయిల్స్లో 56% వాటాను కొనుక్కుంటే 2018లో మరో సింగపూర్ కంపెనీ 25% వాటాను కొనుక్కుంది. ఫ్రీడమ్ కంపెనీని స్టార్ట్ చేసినటువంటి ప్రదీప్కు ఆ కంపెనీలో కేవలం 12% వాటా మాత్రమే కలిగి ఉంది. అందులో 11.5% వాటా ఆయన వైఫ్ పేరు మీదే ఉంది. అంటే మిగిలిన 0.5% వాటా ఆయన పేరు మీద ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ కంపెనీలో ఉన్నటువంటి 76% వాటాను సింగపూర్ కంపెనీలే హ్యాండిల్ చేస్తున్నాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫ్రీడమ్ ఆయిల్ ఎక్కువగా సన్ఫ్లవర్స్ మీద ఆధారపడి ఫోకస్ చేస్తూ ఉంది. అందుకే వాళ్ళ బిజినెస్కు ఎక్కువగా రెవెన్యూ కూడా ఉంటుంది, ఈ సెగ్మెంట్ నుంచి వస్తూ ఉంటుంది. అంతేకాదు ఈ 2 బ్రాండ్స్కు ఉన్నటువంటి ఒక మేజర్ డిఫరెంట్ ఏంటంటే ఫార్చ్యూన్ బ్రాండ్ ఆయిల్ అవర్ ఇండియాలో బిజినెస్ చేస్తూ ఉంటే ఫ్రీడమ్ మాత్రం లోకల్ ఫస్ట్ అప్రోచ్ను ఫాలో అవుతుంది. అంటే ఫస్ట్ సౌత్ ఇండియా స్టేట్స్లో వాళ్ళ మార్కెట్ షేర్ను పెంచుకొని ఆ తర్వాత స్లోగా వాళ్ళు దేశం మొత్తాన్ని కూడా విస్తరించారు. అయితే ఇక్కడ ఫ్రీడమ్ బిజినెస్ మొదటగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఒడిశా, తమిళనాడు, కర్ణాటకకు విస్తరించింది. దీన్నే రీజనల్ ఎక్స్టాంబుల్ స్ట్రాటజీ అంటూ ఉంటాం. సో ఇక్కడ ఫ్రీడమ్ బ్రాండ్ మీద ఉన్నటువంటి ఒక క్లారిటీ వచ్చింది కదా. అయితే ఇప్పుడు ఫార్చ్యూన్ బ్రాండ్కు వెళ్ళిపోతాం. 1999లో స్టార్ట్ అయినటువంటి అదానీ అండ్ బెలమరా కంపెనీల జాయింట్ వెంచర్ బిజినెస్ 2005 వరకు బాగానే కొనసాగింది. అంటే దాదాపు 25 ఏళ్ల పాటు ఇండియాలో ఫార్చ్యూన్ బ్రాండ్ను సక్సెస్ఫుల్గా రన్ చేశారు. కానీ ఇటీవలే అంటే ఈ మధ్య కాలంలో గౌతమ్ అదానీ ఫార్చ్యూన్ బ్రాండ్లో తనకున్నటువంటి వాటాను సింగపూర్ కంపెనీకి అమ్మేసి వాళ్ళ ఒప్పందాన్ని రద్దు చేసుకొని బయటకు వచ్చేశారు. ఇలా చేయడం వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. అంటే 2023లో గౌతమ్ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ ద్వారా 2030 వచ్చే నాటికి ఎనర్జీ ప్రాజెక్టు మీద $75 మిలియన్ ఇన్వెస్ట్ చేయబోతున్నట్లుగా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని కూడా ప్రకటించారు. ఈ ప్రాజెక్టును ఎగ్జిక్యూట్ చేయాలంటే అదానికి కొన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బు కావాలి. కానీ ఈ ప్లాన్ అనౌన్స్ చేసిన నెక్స్ట్ ఇయరే అదానీ గ్రూప్ మీద కరప్షన్ కేసు ఫైల్ అయింది. అంటే 2024 నవంబర్లో గౌతమ్ అదానీ సోలార్ ఎనర్జీ సెక్టార్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ తనకు రావడం కోసం ఇండియన్ గవర్నమెంట్లో పనిచేస్తున్న కొంతమంది అఫీషియల్స్కి దాదాపు $250 బిలియన్ లంచంగా ఇచ్చారని చెప్పి దాని పేరు మీద ఒక కరప్షన్ కేసును కూడా ఫైల్ చేశారు. అంటే ఈ కేసు వల్ల ప్రస్తుతం అదానీ గ్రూప్ నిర్మిస్తున్నటువంటి ఇన్ఫ్రా ప్రాజెక్టులకు ఫండ్స్ తీసుకురావడం చాలా కష్టంగా మారింది. మరోవైపు ఈ కంపెనీలు అప్పుడు లిమిట్స్ దాటి పెరిగిపోతున్నాయి. 2025 లెక్కల ప్రకారం అదానీ గ్రూప్స్కు దాదాపు 2,40,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. అందుకే వాళ్ళు ఫార్చ్యూన్ బ్రాండ్ను అమ్మేయాలని డిసైడ్ అయిపోయారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అదానీ గ్రూప్లో ఎన్నో కంపెనీలు ఉండగా వాళ్ళు ఫార్చ్యూన్నే ఎందుకు అమ్మేయాలని అనుకుంటున్నారు అని. కానీ అదానీ బెలమరా కంపెనీలో ఎన్ని ప్రొడక్ట్స్లు ఉన్నా దాదాపు 80% రెవెన్యూ ఎడబుల్ ఆయిల్ బిజినెస్ నుంచే వస్తుంది. కానీ గత కొన్నేళ్లుగా ఈ బిజినెస్లో రెవెన్యూ అదేవిధంగా ప్రాఫిట్స్ చాలా
ఫ్లక్చువేట్గా అయిపోతున్నాయి. అంటే ఇంటర్నేషనల్గా రా మెటీరియల్స్ కాస్ట్ పెరగడం కానివ్వండి, లేదా ఇంపోర్ట్స్ కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, డ్యూటీస్ పెరగడం కానివ్వండి, లోకల్గా కాంపిటీషన్ కూడా పెరిగిపోవడం కానివ్వండి, ఈ బిజినెస్ నుంచి అదానికి పెద్దగా ప్రాఫిట్ మార్జిన్ రావడం లేదు. అందుకే అదాని కంపెనీలు ఫార్చ్యూన్ బ్రాండ్లో వాళ్ళకు ఉన్నటువంటి 44% వాటాను బెలమెరా ఇంటర్నేషనల్ కంపెనీకి దాదాపు $2 బిలియన్ అమ్మేసింది. అంటే ఆ డబ్బును వాళ్ళు ఇన్ఫ్రా అండ్ ఎనర్జీ ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేశారు. ఇలా చేయడం వల్ల ఎన్నో ఏళ్లుగా ఇండియన్ బ్రాండ్గా కొనసాగుతున్నటువంటి ఫార్చ్యూన్ ఒక ఫారిన్ బ్రాండ్గా మారిపోయింది. ఇక్కడ మీరు గమనిస్తే ఫార్చ్యూన్ అండ్ ఫ్రీడమ్ ఇవి రెండు కూడా ఇండియన్ బ్రాండ్లుగానే స్టార్ట్ అయ్యాయి. కానీ బిజినెస్ విస్తరించేందుకు కావాల్సిన టెక్నికల్ అదేవిధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం సింగపూర్తో పార్ట్నర్షిప్ చేసి ఈ రెండు కంపెనీలు మెజారిటీ ఓనర్షిప్ ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ ఫార్చ్యూన్ బ్రాండ్ 51.2% వాటా బెలమెరా ఇంటర్నేషనల్ కంపెనీ సింగపూర్ కంట్రోల్ చేస్తే, ఫ్రీడమ్ బ్రాండ్లో 76% గోల్డ్ అండ్ అగ్రి రిసోర్సెస్ అండ్ బ్లాక్ రివర్స్ సంబంధించినటువంటి ఫుడ్స్ అనే సింగపూర్ కంపెనీ కంట్రోల్ చేస్తూ ఉంది. సో ఇది ఫార్చ్యూన్ ఫ్రీడమ్ వెనుక ఉన్నటువంటి టోటల్ స్టోరీ. ఇప్పటి వరకు ఈ స్టోరీ చాలామందికి తెలియదు. కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు సూపర్ మార్కెట్కు వెళ్ళినప్పుడు ఆ బ్రాండ్స్ను చూస్తే ఈ స్టోరీ మీకు గుర్తొస్తుంది.